guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog you guys. అసలు నాకు ఇంట్రో ఇవ్వడానికి కుదరడం లేదు. ఈ మధ్య వీడియోస్ లో అసలు కుదరడం లేదు కదా. ఇంకా నుంచి నోట్ చేసుకుంటాను ఈ పాయింట్. పక్కాగా ఇంట్రో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈ రోజు భోగి కాబట్టి అందరికీ హ్యాపీ భోగి. సో నేనైతే మంచిగా పొద్దున్నే లేచి భోగి స్నానం చేసి రెడీ అయిపోయాం. నేను మమ్మీతో గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే, ఈ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. తన నేమ్ నిఖిలా అన్నమాట, నిఖి అని పిలుస్తాను. సో తన బర్త్డే ఈ రోజు. సో తను నాకు నిన్ననే చెప్పింది దట్ ఈ రోజు మనం లంచ్ కి వెళ్దాం అది ఇది అని. బట్ నేను తనకి ఏం చెప్పినా అంటే, లేదు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను, నైట్ కల్లా వచ్చేస్తానేమో, రాకపోతే మరి ఇంకా నాకు రావడానికి అవ్వదు అని నేను మధ్యాహ్నం చెప్పాను. నైట్ కి తనకి ఇంక ఇన్ఫార్మ్ చేసేసా దట్ లేదు నేను రాను అని. సో హర్ట్ అయి ఉంటది పక్కాగా, నేనైతే గ్యారంటీ ఇస్తా హర్ట్ అయి ఉంటదని. బట్ ఏం అనలేదు. సో ఇంకా తర్వాత నా ఇంకొక ఫ్రెండ్ హర్షిత అని ఉంటది. సో లైక్ ఇట్లా నన్ను హర్షితని అట్లా లంచ్ కి ఇన్వైట్ చేసింది తను బయటకి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, హర్షిత అనే ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఉంది కదా, తనకి నేను మెసేజ్ చేసి లేదు నేను వస్తాను బట్ తనకి ఇట్లా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నువ్వేం చెప్పకు, నువ్వు నాకు జస్ట్ ఏం చెయ్యు అంటే, మీరు ఏదొక ప్లేస్ అనుకుంటారు కదా, సో ఆ ప్లేస్ నాకు డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి, సో నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తానని నేను హర్షికి చెప్పాను. నిక్కీకి అయితే నేను అసలు నైట్ కాల్ చేయలేదు విష్ చేయడానికి, మార్నింగ్ కాల్ చేయలేదు. మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడుతున్నాను, కావాలనే పెడుతున్నా అది కూడా. సో ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ స్టోరీస్ పెడుతున్నా కానీ తనకి మాత్రం అసలు నేను కాల్ కూడా చేయలేదు. మరి ఏమనుకుందో ఏంటో పిచ్చిది. సో యా ఇప్పుడైతే మేము కేక్ పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో కేక్ తీసుకొని వీళ్ళు ఫస్ట్ సెంట్రల్ దగ్గర కలుస్తాము అన్నారు. హర్షి అనింది అక్కడికి వచ్చేస్తావా నువ్వు అంటే, నేను అన్నాను లేదులే నేను డైరెక్ట్ గా మీరు లంచ్ అనుకున్న ప్లేస్ కి వచ్చేస్తాను, మళ్ళీ కేక్ తీసుకొని నేను మళ్ళీ బ్యాక్ వచ్చి అట్లా రావాల్సి వస్తుంది, ఎందుకు నేను డైరెక్ట్ గా అటే వచ్చేస్తా, మళ్ళీ కేక్ ని అటు ఇటు తిప్పడం ఎందుకు అని. అండ్ డాడీ నన్ను డ్రాప్ చేస్తున్నారు, మమ్మీ కూడా వస్తుంది, మమ్మీకి ఏదో పని ఉందంట, నన్ను డ్రాప్ చేసేసి వీళ్ళ పని కంప్లీట్ చేసుకొని వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. నేను లంచ్ అదంతా చేసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి దాని తర్వాత ఇంటికి వస్తాను. సో ఇలా నా భోగి అయితే అవుతుంది. ఊరు వెళ్ళలేదు కదా, సో మేబీ లైక్ సంక్రాంతి అనేది అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఏం ఉండదు, జస్ట్ రేపు మంచిగా పులిహోర అవన్నీ చేసుకొని తినడం. మేబీ నేను సంక్రాంతి భోగి కనుమ మొత్తం అన్ని కలిపేసి ఒక వ్లాగ్ చేసి పెట్టేస్తాను, బికాజ్ అంత ఎక్కువ వ్లాగ్ చేయడానికి కంటెంట్ ఉండదు కదా. ఊరికి వెళ్ళి ఉండుంటే చాలా థింగ్స్ ఉండేవి రికార్డ్ చేయడానికి, వాటికి ఇక్కడే ఉంటున్నాం కదా అంత ఏం లేదు. అండ్ యా సో అది మ్యాటర్. ఇప్పుడైతే ప్లాన్ అది, ఫ్రెష్ చాయిస్ కి వెళ్తాము, వెళ్ళి కేక్ పిక్ చేసుకొని దాని తర్వాత నేను మీతో మాట్లాడతాను, ఓకేనా. లాస్ట్ ఇయర్ కూడా నిక్కీ బర్త్డేకి నేను ఉన్నాను, అది కూడా నేను బ్లాగ్ చేశాను. స్టార్టింగ్ వీడియోస్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే మీకు అది ఐడియా ఉండుంటుంది. సో తన బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా ఉన్నా, మళ్ళీ ఈ ఇయర్ కూడా ఉంటున్నాను. యాక్చువల్లీ మా ఇంటి పక్కన రెడ్ వెల్వెట్ ఉండింది, బట్ అక్కడ ఎగ్లెస్ కేక్స్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి నేను ఫ్రెష్ చాయిస్ దగ్గరికి వచ్చి తీసుకున్నాను. లాస్ట్కి పాప ఏం చేసిందంటే, ఏం కాదు నా బర్త్డేనే కదా ఈరోజు నేను నాన్ వెజ్ తినేస్తాను అని చెప్పి మంచిగా నాన్ వెజ్ తినింది అనమాట. సో ఇంకా కేక్ అయితే కేక్ తీసేసుకున్నాం గైస్. ఇంకా మా వాళ్ళు సెంట్రల్ నుంచి స్టార్ట్ కాలే అని హర్షి టెక్స్ట్ చేసింది. సో వాళ్ళు ఒకసారి అక్కడ స్టార్ట్ అయితే నేను కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను అనమాట. సో ఇద్దరం ఆల్మోస్ట్ ఒకే టైంకి వెళ్ళిపోతాం. నేను ఒక 5 minutes అటు ఇటుగా లేట్గా వెళ్దాము అని చెప్పి ఇంక ఇక్కడ కూర్చున్నాం మేము. సో వాళ్ళు స్టార్ట్ అయిన మెసేజ్ చేసిన తర్వాత ఒక 5 minutesకి నేను స్టార్ట్ అయిపోతాను. సో యా ఫ్రెష్ చాయిస్లో అయితే నేను చాక్లెట్ కేక్ తీసేసుకున్నాను. ఎగ్లెస్ తీసుకున్నా, పండగ సీజన్ కదా మళ్ళీ తను తినదు, సో అందుకనే ఎగ్లెస్ తీసేసుకున్నాను నేను. సో మాకు దగ్గర ఇక్కడ జస్ట్ మేము దత్తాయిలాండ్ దగ్గర ఉన్నాము. సో దత్తాయిలాండ్ వైపే కొంచెం అటు వెళ్తే దగ్గరే ఉంటుంది మాకు. సో అందుకనే వాళ్ళు స్టార్ట్ అయ్యారని మెసేజ్ చేస్తే హర్షి, అప్పుడు మేము ఒక 5 minutes ఆగి స్టార్ట్ అవుతాం, అది మ్యాటర్. సో ట్రూలీ సర్ప్రైజ్ అయితే అయింది. హర్షి అయితే రివీల్ చేయలేదు. సో నాకు సర్ప్రైజెస్ ఇవ్వడం వచ్చు గైస్, అంటే లిటిల్ నేర్చుకున్నా. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఎట్ సర్ప్రైజింగ్. ఫ్రెండ్స్కి అయినా సరే ఎవరికైనా సరే తొందరగా రివీల్ చేసేస్తూ ఉంటారు, నాకు కొంచెం
తుత్తరు ఎక్కువ అనమాట. సో ముందే రివీల్ చేసేస్తూ ఉంటాం. సో సర్ప్రైజెస్ కూడా ఇవ్వడం నేర్చుకుంటున్నాను. సో మేమైతే ఇంకా వాల్తేర్ కిచెన్కి వచ్చాము. ఇది దత్ ఐలాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. ఫుడ్ ఓకేష్ ఉండింది. వాళ్ళు ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకున్నారు, అది చాలా బాగుంది అంట, సమ్ మష్రూమ్ సూప్ ఆర్ సంథింగ్. దాని తర్వాత ఫిష్ ఆర్డర్ చేసుకున్నారు, ఏదో స్టార్టర్, అది అస్సలు బాగాలేదు, స్మెల్ వస్తుండేది. నేను ఇక్కడ పన్నీర్ డంప్లింగ్స్ ఆర్డర్ చేసుకున్నా. లోపల స్టఫింగ్ జస్ట్ పెప్పర్ అండ్ పన్నీర్ వేసేసి ఇచ్చేసారు. పన్నీర్ గ్రేటెడ్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ పులావ్ కొంచెం ఓకేష్ ఉండింది, వాళ్ళ వాల్తేర్ కిచెన్ స్పెషల్ వెజ్ పులావ్ అని చెప్పి. ఇంకా అవి తినేసేసి సరిపెట్టుకున్నాము. వాళ్ళు ఇంకొక స్టార్టర్ కూడా అట్లా చెప్పారు. సో ఇలా తినేసేసి సరిపెట్టుకున్నాము. ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నాం అనమాట. నేను ఒక కేక్, మళ్ళీ నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా ఇంకొక కేక్ తీసుకొని వచ్చింది. సో 2 ఫ్రెష్ చాయిస్ నుంచే, అది ఇంకా హైలైట్. అండ్ మోర్ ఓవర్ 2 చాక్లెట్ కేక్సే. సో ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే నిక్కీ. మీరందరు కూడా కమెంట్ సెక్షన్లో నిక్కీకి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పేసేసేయండి. ఇట్లా కొంచెం ఏడిపిస్తున్నాను, క్రీమ్ ఫేస్కి రాస్తాను అని చెప్పి, మళ్ళీ ఇట్లా పింపుల్స్ అవన్నీ వచ్చేస్తాయేమో అని చెప్పి అది వద్దు వద్దు అంటుంది. అండ్ కేక్ అయితే చాలా 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 బాగున్నాయి. సో అక్కడ కొంచెం మేము తినేసేసి దాని తర్వాత అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. అప్పటికే 4:30 అయింది గైస్, లైక్ అది క్లోజింగ్ టైం అనమాట. దే ఆర్ వెయిటింగ్, వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా బాబు అని చెప్పి. ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి మేము బీచ్కి వెళ్ళాం సరదాగా. యాక్చువల్లీ సంక్రాంతి కదా, సో సంక్రాంతి ఈ 3 days బీచ్లో కైట్ ఫెస్టివల్ అనేది అవుతుంది. అందరూ మంచిగా వాళ్ళ ఫ్యామిలీస్తోని ఫ్రెండ్స్తోని వచ్చి ఇక్కడ కైట్స్ అన్ని మంచిగా ఎగరేస్తారని నేను ఎప్పుడు వినడమే తప్పితే ఎప్పుడు ఇట్లా బీచ్కి వచ్చి చూడలేదు. ఫస్ట్ అయితే ఈ బర్డ్ని చూడగానే, బర్డ్ లాంటి కైట్ని చూడగానే నేను బర్డ్ అనుకున్నా, ఏంటిది ఇలా ఎగురుతుంది అనుకుంటే దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు అది కైట్ అని అర్థమైంది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, అండ్ ఆ టైంలో సన్సెట్ కూడా అవుతుంది అనమాట. సో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో వైజాగ్లో ఎవరైనా ఉంటే మీరు ఇట్లా బీచ్కి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో మీరు లైక్ పార్టిసిపేట్ చేస్తారా? కైట్ ఫెస్టివల్ అంటే ఏం లేదు, జస్ట్ అందరూ ఆ టైంకి వచ్చి కైట్స్ అన్నీ ఎగరేస్తూ ఉంటారనమాట. నాకైతే అస్సలు ఎగరేయడం రాదు, అండ్ నాకంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చూడ్డానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇట్లా ఎగరేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, బికాస్ నాకు రాదు కాబట్టి. సో అలా మొత్తం నేను చూస్తూ ఉన్నాను అనమాట. అందరూ వాళ్ళ లవ్ వన్స్తోని వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. మా వాళ్ళు కూడా మనం కూడా ఒకటి కొనుక్కుందాము అని చెప్పి దీన్ని మొత్తం 100 రూపీస్కి కొన్నారు. సో ఏదేదో ట్రై చేస్తున్నారు ఎగరేయడానికి, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఫుల్ గాలి గాలి వస్తుంది, అండ్ మాకు ఎవరికి రాదు కదా, సో అంత కరెక్ట్గా ఎగరేయలేదు అనమాట. సో ఇది అటు ఇటు 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 తిరిగి తెగిపోయింది లాస్ట్కి. సో ఇంకా ఇవన్నీ అయ్యే పనులా లేవే అని చెప్పేసి మంచిగా కాసేపు వాటర్లో ఆడుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇది దాన్ని సంక్రాంతి రోజు 6:30 అట్లా లేచాను. మమ్మీ అయితే ఏమనలేదు, ఎంత గుడ్ గర్ల్ కదా. ఊర్లో ఉండుంటే ఇంకొంచెం తొందరగా లేచేవాళ్ళమేమో, బట్ ఇక్కడ లేవలేదు. అండ్ భోగి రోజు కూడా మేము లేవలేదు అనమాట. సిస్టర్ స్లీపింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. నీకు కూడా హ్యాపీ సంక్రాంతి. ఏం చేస్తున్నావు? మకర సంక్రాంతి. పులిహోర చేస్తుంది, పులిహోర చేసేసింది. దాంతో నంచుకోవడానికి పొటాటో ఫ్రై చేసింది, పప్పు చేసింది. ఇంకేం చేస్తున్నావు మమ్మీ? ఇంకేం లేవు, అయ్యే. ఇంతేనా? పొద్దున్నే అన్ని చేసేసావా? ఎన్నింటికి లేచో? 4కి. 4కి లేచింది గైస్. రెడీ అవన్నీ? రెడీ. నా గోరింటాకు బాగా పండింది, బాగుందండి. నేను చూపి నేనంత మంచిగా ఎవరు బాగా పండిందో చెప్పండి. నాదే మంచిగా పండింది. ఎవరు బాగా పండిందో చెప్పండి. నాదే మంచిగా పండింది. నువ్వు ఎక్కువసేపు ఉంచుకోలే కదా, కదా, నేనే మంచిగా పండినాది. నువ్వు 2 hours అట్టి పెట్టుకున్నావు, నేను 45 minutes 1 hour అంతే.
రాత్రి 8:30కి పెట్టుకున్నాను గైస్. నేను ఫస్ట్ నేనే పెట్టుకున్నాను. ఎలా టైం పాస్ చేయాలా అనుకుంటే హాట్స్టార్ లో ఒక మూవీ వచ్చిండే సూక్ష్మదర్శిని అని, నజ్రియాది. 2 hours టైం అట్లా వెళ్ళిపోయింది. నేను చెల్లి ఇంకా అసలు తెలియలేదు, అలా మూవీ చూసుకుంటూ మంచిగా గోరింటాకు పెట్టుకొని ఉంచుకున్నాం అనమాట. ఆ మూవీ బాగుంది. యా, ఆ మూవీ అయితే చాలా బాగుంది. ఆ మూవీ బాగుంది. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. మంచిగా 2.5 hours టైం పాస్ అయితే అయిపోతుంది. రాత్రి మా గోరింటాకుకి అదే కాపాడింది గైస్. అస్సలు టైమే తెలియలేదు. ఇలా పెట్టుకొని నేను చెల్లి కూర్చొని చూస్తూనే ఉన్నాం. మమ్మీ ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ పెట్టుకుంది. ఎన్నింటికి మమ్మీ? 9:30కి పెట్టుకున్నావు నువ్వు? 10కి పెట్టుకుందంట గైస్. ఇంకా 10:45కి తీసేసింది. మమ్మీ మార్నింగ్స్ లేస్తుంది కదా, సో ఇంకా అప్పటికే నిద్ర వచ్చేసి తీసేసింది. సో మమ్మీ అన్ని కుక్ చేసేసింది. నేను వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను. ఈరోజు నేను చీర కట్టుకుంటున్నాను, సో అది కూడా మీకు చూపిస్తా. సో చలో ఫ్రెష్ అప్ అయినాక మాట్లాడతా మీతో. సో ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు గైస్. మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీరు మీ ఊర్లు వెళ్ళారా అందరూ, లేదా మాలాగే ఇక్కడే ఉంటున్నారా సిటీస్ లో? నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో మేమైతే పొద్దున్నే లేచి పూజ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అవుతా. పూజ టైంకి నేను రెడీ అవ్వలేదు, బికాస్ నేను ఈరోజు శారీ కట్టుకుంటున్నాను. ఈ శారీ సంక్రాంతికి నేను అంత పెద్దగా షాప్ చేయలేదు. లైక్ నిన్న వేసుకున్నాను కదా భోగికి, అది అండ్ ఫ్యూ డ్రెస్సెస్ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. బట్ నాకెందుకో శారీ కట్టుకోబుద్ధి అయింది. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ పండగకి మనం బట్టలు కొనుక్కుంటూ వెళ్ళిపోతే అంతే. చిన్నప్పుడు అదంతా ఎవ్రీ పండగలకి వాటికి బట్టలు కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఉన్న బట్టలనే రీయూజ్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఊరికనే బట్టల మీద ఎందుకు మనీ వేస్ట్. నాకు బట్టలు అంటే ఇష్టం గైస్, అట్లా మనీ వేస్ట్ చేయకూడదు. ఇట్లయితే ఎట్లా చెప్పండి. బట్ చెల్లికి అయితే చిన్నపిల్ల కాబట్టి తనకి షాప్ చేసాము. అండ్ మమ్మీ శారీస్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి తనకు ఉన్న శారీస్ ని తను యూజ్ చేసుకుంటూ ఉండింది. అండ్ డాడీకి ఈసారి నేను షాప్ చేశాను అనమాట. సో ఇలా వీళ్ళు ముగ్గురు సార్ట్ అవుట్ అయ్యారు. నేను మమ్మీకి బోల్డ్ శారీస్ ఉంటాయి కట్టుకోనివి అవన్నీనా, సో అందులో నాకు ఒకటి ఇవ్వు, నేను కట్టుకుంటా హ్యాపీగా అని చెప్పి ఈసారి అది తీసుకుంటున్నాను. సో మేము లాస్ట్ ఇయర్ కంచి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్న శారీ మమ్మీ ఇప్పటి వరకు వేసుకోలేదు. సో ఈరోజు నేను అది వేసుకుందాం అనుకుంటున్నాను. నేను మీకు ఆ శారీ కూడా చూపిస్తాను ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు అది వేసుకొని ఎందుకో ఈరోజు మూవీకి వెళ్ళబుద్ధి అవుతుంది. మేము 4 members కలిసి మూవీకి వెళ్ళిన లైక్ అసలు నాకు గుర్తు కూడా లేదు మేము లాస్ట్ మూవీ దేనికి వెళ్ళాము. ఐ గెస్ సమంతాది శాకుంతలంకి వెళ్ళినట్టున్నాము, నాకు అదే గుర్తుంది. దాని తర్వాత అసలు మేము వెళ్ళినట్టు కూడా నాకు గుర్తులేదు. మేము 4 members కలిసి, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు మధ్యలో 1-2 movies కానీ. అండ్ ఈ మధ్య చాలా తగ్గించేసాం మేము మూవీస్కి వెళ్ళడం కూడా. సో ఈరోజు ఎందుకో మూవీకి వెళ్ళబుద్ధి అవుతుంది. సో అందుకని ఇంకా మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా టికెట్స్ అవి చూస్తున్నాము. సో ఇంకా మమ్మీ ఫుడ్ చేశారు, అది తినేసేసి సో అలా మా సంక్రాంతిని చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనమాట. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి మీకు నా శారీ ఫస్ట్ శారీ చూపిస్తాను మీకు, దాని తర్వాత రెడీ అయిపోయి దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఇది మమ్మీ శారీ అనమాట, పింక్ కలర్ కంచిలో తీసుకుంది. ఇది దాని బ్లౌజ్, యాక్చువల్లీ మమ్మీ బ్లౌజే, నాకు సరిపోతుంది. నాకన్నా మమ్మీ సన్నగా ఉంటుంది కాబట్టి నాకు సరిపోతుంది. నాకు కొంచెం అంటే లైక్ తను కొంచెం లూజ్ గా కుట్టించుకుంటది కాబట్టి నాకు కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అనమాట. సో ఈ శారీ నేను కట్టుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఇది ఎట్లా కడతాను ఏంటి అనేది. సో కట్టుకున్న తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. గైస్, దిస్ ఈస్ మై సంక్రాంతి అవుట్ఫిట్. అమ్మ చీర కట్టుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. ఇది చూడగానే నాకు నచ్చింది, అందుకనే నేను మమ్మీని తీసుకోమని చెప్పాను. మా మీద కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చాలా బేసిక్గా రెడీ అయ్యాను. మమ్మీది ఇట్లా డాలర్ తోటి ఉండే ఈ పూసలు దాన్ని ఉంటే నేను ఆ డాలర్ని తీసేసి ఓన్లీ పూసలు వేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అనేవి నేను కుషల్ జ్యువెలరీలో తీసుకున్నా అది, అండ్ బ్యాంగిల్స్ అండ్ అమ్మ గాజులు. సో ఇవన్నీ మమ్మీవి తీసేసుకున్నాను నేను. సో నా మీదకి ఎలా ఉన్నదో చెప్పండి. ఇది నాకైతే నచ్చింది. సో కొంచెం ఫొటోస్ తీసేసుకొని మంచిగా
ఇప్పుడు మూవీకి అయితే వెళ్తున్నాం మేము డాకు మహారాజ్కి. ఆఫ్టర్నూన్ షో బుక్ చేశారు డాడీ. సో సిఎంఆర్ సెంటర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు టైం 11:45 అయింది. ఒక 20-25 మినిట్స్లో అన్ని పిక్చర్స్ అన్ని ఫటాఫట్ తీసేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు మూవీకి వెళ్ళాలన్నమాట. సో యా ఫటాఫట్ మనం వెళ్ళి కిందకి వెళ్ళి పిక్చర్స్ తీసేసుకుందాము. నేనైతే ఐస్ క్రీమ్ తింటానమ్మా ఈరోజు. నేనైతే తిన్నానమ్మా. నీ ముందే తింటాను. తిను నాకే నువ్వు తినకమ్మా. నేను తిన్నమా అప్పుడు పోతావు. నువ్వు చికెన్ ఎందుకు బాగా చెప్పావు. రివెంజ్ అంటే నీదే. రివెంజ్ తలకాయ నువ్వు. రివెంజ్ అమ్మ మూడు. నువ్వు చికెన్ ముక్క తింటే అప్పుడు గ్రేట్ కదా. నువ్వు తినేదే గ్రేవీ. ఇంకెందుకు అంత ఓవర్ యాక్టింగ్? ఏదో ఒకటి చికెన్ టేస్ట్ దొరకదు. సరేలే. అసలు మమ్మీ చేసేలేదు కదా రేపు చికెన్. మమ్మీ చేయవు కదా? మమ్మీ చేయవు కదా? నేను చెయ్య. నేను చేస్తేనే కదా అమ్మ నువ్వు తినేది. నేను చెయ్యను, నువ్వు తినలేవు. నేను కడగను. నువ్వు కాదు అని డాడీ కడిగేసిస్తే నేను చేస్తాను. గైస్ వి ఆర్ గోయింగ్ టు డాకు మహారాజ్. సంక్రాంతి రోజు మూవీకి వెళ్ళి చాలా డేస్ అయినట్టుంది. సో ఈరోజు మూవీకి వెళ్తున్నాం. అండ్ సంక్రాంతికి వస్తున్నాం మా మమ్మీ. సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా బాగుండింది అని టాక్ ఉంది. సో అది కూడా వీలైతే ప్లాన్ చేద్దాం. సో ఇట్లా మేము నలుగురం ఉంటే ఇంకా మూవీస్కి వెళ్ళి చూడటమే కదా గైస్. ఊర్లో అంటే మనకి మూవీసే గుర్తుకు రావు, బికాజ్ అందరూ ఉంటారు అండ్ చుట్టుపక్కల మిగతా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బట్ ఇట్లా నలుగురం ఉంటే ఇంకా మూవీసే మాకు పండగ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు మూవీ. దాని తర్వాత ప్లాన్స్ దాని తర్వాత చూద్దాం. సో టైం అయితే 12:16 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మేము. సో నెక్స్ట్ మనం మూవీకి వెళ్తున్నాం. 1:05కి మా మూవీ. సో సిఎంఆర్ సెంటర్లోనే కాబట్టి ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ అంతే. 12:35 కల్లా వెళ్ళిపోతాము. సో దాని తర్వాత అలా మాల్లో తిరిగేసేసి, ఎన్నిసార్లు వెళ్ళినాము అదే మాల్కి అని తిరుగుతాం మేము. సో ఆ మాల్కిలో తిరిగేసేసి అట్లాగా మూవీకి వెళ్ళిపోవడమే. మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ నెక్స్ట్ ఉంటాయి. నేను మా చెల్లి అవుట్ఫిట్ దొబ్బేసాను అనమాట. దాన్ని వేసుకున్నాను నేను. చూసారు కదా, మమ్మీ అయితే పులిహోర, పరవన్నం, ఆలూ ఫ్రై అండ్ పప్పు చేసింది. ఆలూ ఫ్రై ఎందుకు చేస్తుంది అంటే చెల్లికి పులిహోర అస్సలు ఇష్టం ఉండదు. చెల్లి డాడీ ఈజ్ నాట్ పులిహోర బ్యాచ్, బిర్యానీ బ్యాచ్. నేనైతే ఫుల్ టు పులిహోర బ్యాచ్ అనమాట. సో చెల్లి ఇట్లా పులిహోరలో ఆలు కర్రీ నంచుకొని తింటది అని చెప్పి మమ్మీ ఆలు కర్రీ చేసింది అనమాట. మా వైపు వంకాయ కర్రీ చేస్తారు, వంకాయతో నంచుకొని తింటారు ఇట్లాగా పులిహోరలో. బట్ ఈ ట్రిక్ అయితే వర్కౌట్ అయ్యింది, చెల్లి తినింది ఆ రోజు పులిహోర. సో ఇంకా మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ డాకు మహారాజ్ మూవీకి వెళ్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. అప్పటికి ఇంకా రివ్యూస్ అదంతా మేము చూడలేదు, బట్ టాక్ అయితే బాగుందనే వచ్చింది. సరేలే ఈవినింగ్ వరకు చూసి అప్పుడు వెళ్దాము. డాకు మహారాజ్ బాగానే ఉంది కదా టాక్ అని చెప్పేసి ఇంకా దానికి వెళ్ళిపోయాం. అండ్ మా డాడీ హ్యూజ్ బాలకృష్ణ ఫ్యాన్. చెప్పరు కానీ మా డాడీకి చాలా బాలకృష్ణ అంటే ఇష్టం. నాకు సమంత అంటే ఎంత ఇష్టమో మా డాడీకి బాలకృష్ణ అంటే అంత ఇష్టం. బట్ మా డాడీ చెప్పరు, నేను ఎక్కువ చెప్తూ ఉంటాను అనమాట నాకు సమంత అంటే ఇష్టం అని చెప్పి. సో ఇంక ఇక్కడికి వచ్చేసేసిన తర్వాత ఇంకా మూవీ స్టార్ట్ అయ్యే 15 మినిట్స్ ముందే వచ్చాము. ఇంకా లోపల అదంతా తిరిగేసి ఇంకా మమ్మీకి కొన్ని ఫొటోస్ తీస్తున్నారు డాడీ చాలా క్యూట్గా. మా మమ్మీకి ఇది ఒక హ్యాబిట్ ఉంటుంది గైస్, లైక్ మూవీ థియేటర్లో పడుకుంటుంది. ఇంకా మూవీ స్టార్ట్ కాలే అప్పుడే ఒక చిన్న నాప్ వేసింది అనమాట. ఎందుకు పడుకున్నావు అంటే తర్వాత మూవీలో పడుకోకుండా ఉండడానికి అని ఒక రీజన్ చెప్పింది. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయ్యి అలాంటి రీజన్ అసలు ఎవరైనా చెప్తారా గైస్ చెప్పండి. నాకైతే ప్రతిసారి మా డాడీ ఏడిపిస్తూనే ఉంటారు కదా తెలుసా, అసలు మూవీకి నువ్వు పడుకోవడానికే వస్తావు కదా అని చెప్పేసి నేను కూడా అట్లనే ఏడిపిస్తూ ఉంటా. అందుకని నైట్ షోకి కాకుండా మేము ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాము. అయినా సరే మా మమ్మీ కొంచెం సేపు పడుకుంది. ఇంకా మూవీ అయితే కంప్లీట్ చేసేసాం. మా వాళ్ళందరికీ నచ్చింది, నాకు తెలీదు, నాకు హాఫ్ లో ఉన్నాను ఓకే ఓకే అన్నట్టు. నన్ను తిట్టుకోకండి ప్లీజ్. ఇంకా తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ మా చెల్లికి కావాలంటే బిగ్ గైస్లో బాగుంటుంది అని చెప్పి నేను తీసుకొచ్చిన. బట్ ఆ రోజైతే ఫ్లాప్ అయింది. అప్పటికి మా చెల్లి మంచూరియన్ రోల్ తీసుకుంది మూవీ థియేటర్లో. బట్ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడ బిగ్ గైస్లో బాగుంటుంది అన్నావు కదా, సో అక్కడికి వెళ్దాం పదా అంటే ఇంకా అక్కడికి తీసుకొచ్చాము.
మా చెల్లికి పెరి పెరి ఇష్టం, నాకేమో ప్లెయిన్ ఇష్టం. సో 2 ఆర్డర్ చేసుకున్నాం. హైలైట్ ఏంటంటే ఆ రోజు అస్సలు బాగాలేదు, లోపలంతా మెత్తగా ఉంది. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఏదో అలా తినేసాము. రెగ్యులరే ఆర్డర్ చేసుకున్నాము, లార్జ్ ఆర్డర్ చేసుకోలేదు. దాని తర్వాత కిందకి వచ్చి నేను కాటన్ క్యాండీ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. మొత్తం నేనే తిన్నా గైస్. అంటే కొంచెం మా డాడీ తిన్నారు అనుకోండి, బట్ మెజారిటీ నేనే తిన్నాను. మా చెల్లి తినలేదు, మమ్మీ తినలేదు, బికాస్ వాళ్ళకి కొంచెం జలుబు అని. నాకు జలుబు చేసింది, బట్ అయినా సరే మనం తినేసాం అనమాట. దాని తర్వాత వైజాగ్లో లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లా సంక్రాంతి సంబరాలు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఏయూ గ్రౌండ్స్లో అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను, అప్పుడు నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను. ఈసారి మేము ఆఫ్టర్నూన్ మూవీకి వచ్చేసాం కాబట్టి ఈసారి నైట్ వెళ్ళామన్నమాట. వామ్మో ఎంతమంది జనాలు ఉంటారు తెలుసా, అసలు చాలా మంది ఉన్నారు. ఇది ఎంట్రీ కూడా ఫ్రీయే మనకి. లోపలికి వెళ్ళి చూస్తే ఒక మహా సముద్రం లెక్క ఉండింది. ఫుల్ టు క్రౌడ్ ఉంది, చాలా చాలా క్రౌడ్. సో కాబట్టి 10 గంటల వరకు అందరూ ఉండి పూర్తిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలని చెప్పి మీకు చెప్పడం కోసం పైకి వచ్చాను. సో ఈ సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి మనందరికీ కావాలని కోరుకుంటూ, వచ్చే సంవత్సరం రానున్న సంవత్సరం అందరికీ భోగభాగ్యాలు కలగాలని మీ అందరి తరఫున దేవుడిని ప్రార్థిస్తూ నమస్కారం. మళ్ళీ ఏదో ఒక సమయంలో మన ముఖ్య అతిథులు వేదికపై వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను. నమస్కారం. సో ఇక్కడైతే మనకి ప్రాపర్టీస్ అండ్ థీమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఊర్లో పాత ఇల్లులు అవన్నీ ఎట్లా ఉంటాయి, అండ్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి ఈవినింగ్ ఆ టైంలో. అండ్ ఇట్లా సెట్స్ వేసేసి పెట్టారు, ఊర్లో అయితే ఎట్లా ఉంటాయి ఇల్లులు అవన్నీ అన్నట్టు. అసలు చూడండి, పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు. నార్మల్గా అందరూ ఇక్కడ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి వస్తారు కదా, బట్ అస్సలు ఖాళీ లేదు. లాస్ట్ ఇయర్ మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి అప్పుడు ఖాళీ ఉంది, బట్ ఈసారి లేదు. బట్ ఈసారి ఇక్కడ సైడ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఐ గెస్ ఇది లాస్ట్ ఇయర్ లేనట్టుంది, ఈ ఇయర్ పెట్టారు. సరే అక్కడికి వెళ్ళి చూద్దాము అంటే అది కూడా మొత్తం క్రౌడెడే ఉంది. సో ఈ ఎగ్జిబిషన్లో కొన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ ఇట్లా ఎగ్జిబిషన్ లాగా జైంట్ వీల్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా మా వల్ల కాలేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూడా మొత్తం తిరగలేదు అనుకుంటా. జస్ట్ అలా వెళ్ళి ఒక చిన్న క్లిప్పింగ్స్ అట్లా తీసేసి మీకోసం చూపిద్దాము అని చెప్పి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. యాక్చువల్లీ ఇట్లా కాశ్మీర్ థీమ్లో ఉండే ఇంకొక ఎగ్జిబిషన్ అండ్ జలకన్య సంథింగ్ ఇంకొకటి కూడా ఏయూ స్కూల్ గ్రౌండ్స్ పక్కన ఎక్కడో పెట్టారని విన్నాను, బట్ అది ఇంకా ఫుల్గా రెడీ అవ్వలేదని చెప్పి దీనికి వెళ్ళాను. బట్ ఇదైతే ఫుల్ టు రష్ ఉంది. అండ్ ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్, ఆ రోజు పొద్దు నుంచి నాకు వీడియో తీయడానికి కుదరలేదు. ఇది కనుమ రోజు అనమాట. మమ్మీ పన్నీర్ బిర్యానీ చేస్తే అది మంచిగా నేను తెచ్చుకొని తింటున్నా. గైస్, ఈ రోజు కనుమ కదా, అందరికి కనుమ శుభాకాంక్షలు. మార్నింగ్ నుంచి నాకు అసలు వీడియో రికార్డ్ చేయడానికి కుదరలేదు, మీరు చూసారు కదా. ఓన్లీ మధ్యాహ్నం పన్నీర్ బిర్యానీ మమ్మీ చేసి ప్లేట్లో నాకు తెచ్చిస్తే అది నేను వీడియో తీసాను. నాకు అస్సలు కుదరలేదు. ఈ రోజు నుంచి ఇంకా మళ్ళీ బిజీ లైఫ్. డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, నాకు కూడా వర్క్ ఉండింది చాలా మార్నింగ్ నుంచి. సో అందుకని అసలు నేను వీడియో ఏది రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడితోటి లైక్ మన ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయిపోయింది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గారెలు చేసుకున్నాము, నాదైతే లంచ్కి పన్నీర్ బిర్యానీ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత అంతే, ఇంకేం లేదు. బికాస్ మేము నాన్ వెజ్ తినాం కాబట్టి డాడీ ఒక్కరే రోజు ఆఫీస్కి వాళ్ళ జూనియర్స్కి లంచ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో మమ్మీ డాడీ వాళ్ళకి అండ్ వాళ్ళ కలీగ్స్కి వాళ్ళకి చికెన్ ఫ్రై చేసింది విత్ పన్నీర్ బిర్యానీ. సో ఈరోజు అయితే అలా ఎండ్ అయిపోయింది. సో యా, ఇప్పుడు టైం కూడా 8 అవుతుంది. నేను అవుట్రో ఇవ్వాలి కదా, అసలు ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. చాలా హెడేక్గా ఉంది గైస్. సో కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా మనం బెంగళూరు వెళ్ళే టైం కూడా వచ్చేసింది. నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాను ఈసారి. మళ్ళీ 2-3 months వరకు మళ్ళీ రాను. సో బెంగళూరు కూడా వెళ్ళిపోతాను. సో ఇంకా ప్యాకింగ్వి అన్నీ కూడా ఇంకా జల్దీ చేసేసుకోవాలి అనమాట. సో యా, మన హాలిడేస్ అయితే అయిపోయాయి. సో ఇంకా వీఆర్ గెటింగ్ బ్యాక్ టు బెంగళూరు. సో తర్వాత ఇంకా బెంగళూరు థింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. హోప్ మీకు అవి కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఈ సంక్రాంతి అయితే ఇలా జరిగింది.
నాట్ సో స్పెషల్ బట్ యెట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నేను ఇక్కడ మమ్మీ డాడీ అండ్ చెల్లి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నందుకు, ఈసారి రావడానికి కుదిరినందుకు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇలా లైక్ 12 days అట్లా నాకు ఉండింది. నా ఆఫీస్ నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది కాబట్టి నేను రాగలిగాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఇంకా చాలా ఇయర్స్ ఇట్లనే కంటిన్యూ అవ్వాలి అని నేను చాలా కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఈ మంత్ ఎలాగైనా మనం 2000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైజ్. అందరికి మళ్ళీ హ్యాపీ సంక్రాంతి. అందరూ మీ పండుగని చాలా బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. ఈ ఇయర్ మంచిగా అవ్వకపోతే దట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము అని విష్ చేస్తూ ఈ వ్లాగ్ ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైజ్, బై.